100 గడపుంటే అందులో ఓ 10 గడపలు రెడ్డోళ్ళే, 1-2 వెల్మోళ్ళే, ఓ 30 దాకా దళితులు గిరిజనులై ఉంటాయి. తత్మీన్లన్నీ గొల్ల కుర్మలు, గౌడ్లు, ముదిరాజులు, పద్మశాలిలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, కమ్మర్లు, కుమ్మర్లయ్యే. అంటే బీసీలు అన్నట్టు. ఇది అందాజ కొద్ది చెప్పే లెక్క. అసలు ఏ ఊర్లో ఎందరున్నారో తెలంగాణలో ఎవల బలగం ఎంతో తెలవాలే కదా. ఏళ్ల కమానం పెండింగ్ లో పెట్టింది, ఇక షురూ కాబోతుంది. బీసీల జనాభా లెక్క పెట్టాల్సిందేనని ఏకగ్రీవ తీర్మానం చేసింది మన అసెంబ్లీలో. అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి అన్నట్టు. బిల్లు పెట్టిన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఎప్పుడు బీసీల పాత మంత్రి గంగుల కమలాకర్ సార్ క్వశ్చన్లు అడుగుని నడిచింది. సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టి తీసుకుంది. బీసీ కులగణన చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్, సకల జనుల మొత్తం మందిని కూడా సమగ్ర చేస్తేనే బీసీల శాతం ఎంతో బహిర్గతం. అధ్యక్ష కార్వి ఎమ్మెల్యే కడియాన్ సార్ కు డౌట్ వస్తే చిన్న సీఎం బట్టి సార్ క్లియర్ గా చెప్పిండు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం. అందరి అనుమానాలు నేను తీరుస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మైక్ తీసుకొని తెలంగాణ వచ్చిన కొత్తలో చేసిన సకల జనుల సర్వే ముచ్చట ఎల్లబెట్టిండు. ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా ఇప్పుడు గట్లా కానియరట. సర్వే రిపోర్ట్ బాజాప్తా చూపిస్తారట అందరికి. ఈ రోజు లెక్కలని బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న 60% ఉన్నోళ్లకు డెఫినెట్ గా బాధ ఉంటది. ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే సూచనలు ఇవ్వండి. మా సర్కార్ కు సలహాలు ఇరి బీసీ బిల్లు సపోర్ట్ కు మీ సార్ కాడ పర్మిషన్ తీసుకురండి అని కోరిండు సీఎం సారు. మీ నాయకుడిని అడిగి వారు వద్దన్నారు అనుకో, మీరు అందరు మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు. కాబట్టి మొన్న కృష్ణా నీళ్ళ మీద తీర్మానము ఈ ఎమ్మెల్యేలంతా మద్దతు ఇస్తే కొన్ని మర్చిపోయారని నల్లగొండ సభలో కేసీఆర్ సార్ అన్నాడు. మరి ఇప్పుడు కూడా గట్లా కావద్దని సర్కారు ఆపోచ్చానా. హిస్టారికల్ అంశం నడుస్తా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు కూడా వచ్చి అనుభవం రీత్యా ఇక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సార్ లేచి ఏ పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తలేవు అనుకొచ్చిండు. ఓట్లు మాత్రం కావాలా, సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఆలోచించేటటువంటి పరిస్థితి. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు అధ్యక్ష. చాలా సంతోషపడ్డాం. ఫ్లోర్ లీడర్ అన్న బీసీ చేయాలి కదా అధ్యక్ష, విప్పునన్న చేయాలి కదా. ఎప్పుడు రెడ్డి రాహుల్ వెనకాల ఉండే కాదు, మా హక్కుల కోసం కూడా కొట్లాడతాము. గట్ల లడాయి చేస్తుంటే బీజేపీకి బీ టీం అంటున్నారు అనుకొచ్చిండు ఎంఐఎం అక్బరుద్దీన్ సారు. क्या किसी रेड्डी के दुम छल्ले बन जाए? नहीं, हम किसी के दुम छल्ले बनने तैयार नहीं है, न रेड्डी के, न राव के, न किसी के. हम अपने बलबूते पे जिद्दोजहद करेंगे. ఇంత ముఖ్యమైన చర్చ నడుస్తుంటే సీఎం గారు అసెంబ్లీలో ఉండలేడు అన్నాడు కారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండ్రు. 10 ఏళ్లలో ఈ ప్రశ్న ఉత్పన్నం చేస్తే బాగుండే. బీసీల మీద మా బాపుకు మస్తు ప్రేమ ఉంది, ఇప్పుడు ఎంతో చేసిండు అనుకొచ్చిండు కేటీఆర్ సారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. 10 ఏళ్ళు నేను బడ్జెట్ లో మీ ప్రభుత్వంలో 6,000 కోట్లు ఎప్పుడు దాటలే. మీరు భవిష్యత్తులో సబ్ ప్లాన్ సంబంధించి కూడా డెఫినెట్ గా నేను తీసుకొని వస్తాం. అన్ని పార్టీలో లిమ్మతి ఇచ్చారు కాబట్టి బీసీ కులగణన బిల్లు పాస్ అయింది అసెంబ్లీలో. ప్లీజ్ సే నో, ఐజ్ హావ్ ఇట్, ద రెజల్యూషన్ ఈజ్ అడాప్టెడ్. ఎప్పటికెళ్ళి సర్వే చేయాలి, ఎట్లా చేయాలనేది డబ్బునే డిసైడ్ చేస్తుందట గవర్నమెంట్. గా రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి బీసీలకు రాజకీయ పదవులు ఎన్ని రావాలి, బడ్జెట్ ఎంత పైకం పెట్టాలనేది తేలిపోతుంది అన్నట్టు.